మందు నాయన మా యొక్క సంఘ సహోదరి అయినటువంటి నాయన యువ తండ్రి అందలాంటి కుమారుడు ప్రభా నాయన యువ తండ్రి అఖిల్ ప్రభా నాయన గతించినటువంటి సంవత్సరము ప్రభా యువ తండ్రి ఈ భూలోక యాత్రను ముగించుకొని నీ సన్నిధానంలో చేరి ఉన్నారు నాయన. ఆ విషయం ప్రభా నాయన భౌతికంగా మాకు ఎంతో ప్రభా నాయన యేసయ్య మరి బాధ మిగిల్చినటువంటి సంగతి అయినప్పటికీ ప్రభా యువ తండ్రి శాశ్వత జీవమునకు ప్రభా నాయన నిత్య జీవమునకు ప్రభా నాయన తాను అర్హత పొందుకున్నటువంటి వారిగా చూస్తూ ఉన్నాం ప్రభా. రాజ్యము మనుజాలికాశ్రయం సజీవమైన సాక్ష్యము బైబిల్ వాక్యము ప్రభువే మహిమా నిరీక్షణ కాదారుడు. పాస్టర్ విలియం కేరీ గారు కూడా వాక్యాన్ని అందించబోతూ ఉండగా ప్రభు తండ్రి అందరూ వినగలిగినటువంటి చెవిని ప్రభు అందరికీ మీరు దయచేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. మా మాటల చేత ప్రభానైనా ప్రభు తండ్రి ఈ మా మాటలు కాదు కానీ నీ మాటలే మేము మాట్లాడుకుంటూ ఉండగా ఈ మాటల నుంచి కుటుంబానికి ఆదరణ ధైర్యము ప్రభువానైనా యువతని మీరు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సమస్త మహిమా గంతా ప్రభువాన్ని మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ దినము మన యొక్క వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలోని కొన్ని వచ్చిన భాగాలు. 13వ తారీఖు జనవరి నెల 2018వ తారీఖున బాప్తిసం తీసుకున్నాడు. 17వ తారీఖు 12వ నెల 2023వ సంవత్సరం పోయిన సంవత్సరం ఈ రోజున సాయంకాలం వేళ ప్రభు మహిమలోనికి చేర్చుకొనబడ్డాడు. ప్రియులరా, ఆ పరిస్థితి ఎంతో విషాదకరమైనటువంటి పరిస్థితి. ఎప్పుడు చూడనంత దుఃఖాన్ని వేదనని ప్రతి ఒక్కరి యొక్క మనసులో చూశాం. అంత చిన్న వయసులో అంత గొప్ప పేరుని మరి సాధించినటువంటి స్థితిని చూశాం. ఒక మంచి క్రికెటర్గా పేరు పొందాడు. అతను ఫీల్డ్లో దిగితే గ్యారంటీగా మ్యాచ్ విన్ అవ్వాల్సింది. ఇంకా ఈ భూలోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి స్థితి చూస్తూ వచ్చాము. ప్రియులరా, ఈ భూలోకపు జీవితం శాశ్వతమైనది కాదని మనందరికీ అర్థమవుతా ఉంది. ఈ భూలోకంలో మరణం అనేది ఎప్పుడు సంభవిస్తుంది అనే దానికి రుజువులే లేవు. ఇప్పుడు బాగున్నాడు అని చెప్పే వ్యక్తి ఒక 10 నిమిషాల తర్వాత, ఒక 5 నిమిషాల తర్వాత ఏమవుతాడనేది చెప్పలేము. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో, అంత దారుణమైనటువంటి రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియులరా, ఒకప్పుడు వైద్యంలో ఎక్కువ మరి రీసెర్చెస్ జరగకుండా ఉన్న రోజుల్లో అకాల మరణాలని అనేవాళ్ళు. హార్ట్ అటాక్ అనేటువంటిది తెలియని రోజులు ఉన్నాయి. చాలా రోగాలకి కారణాలు తెలియదు. ఇలా ఉన్నాడు, అలా చనిపోయాడండి అంటారు. ఈ రోజుల్లో ఎక్కువ టెక్నాలజీ ఉంది.
ఎక్కువ మరి ఏ రోగం వచ్చినా దాన్ని వెంటనే కనిపెట్టి ట్రీట్మెంట్ ఇవ్వగలిగే పరిస్థితులు ఉన్నాయి. అంతకంటే భయంకరమైన రోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనిషి నేను శాశ్వతంగా ఇంతకాలం బ్రతుకుతాను అని చెప్పగలిగేటువంటి రోజులు కాదు ఇది. ఈ ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి నీటి బుడగ అంటారే, ఆ నీటి బుడగ ప్రాయమే మనిషి యొక్క జీవితం. కాబట్టి ఈ మనిషి యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ జీవితం శాశ్వతమైనది కాదు. ఈ జీవితం శాశ్వతమైనది కాదు. నేను పెద్ద అయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నానంటే అని చిన్నప్పుడు పిల్లలు చెప్తూ ఉంటారు. నేను పెద్ద అయితే పోలీస్ అవుతా, పెద్ద అయితే నేను డాక్టర్ అవుతా, పెద్ద అయితే ఇంజనీర్ అవుతా అంటారు. కానీ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళే మార్చుకుంటారు. డాక్టర్ కాదులే కానీ వేరేది ఏదన్నా. ఇంటర్ చదివి అయిపోయిన తర్వాత మళ్ళీ డిసైడింగ్ మారిపోతుంది. డిగ్రీ అయిన తర్వాత అలాగే ఎలాగా శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. 2 విషయాలు నేను మీ ముందు ఉంచుతున్నా, క్షయమైనది, అక్షయమైనది. ఈ భూలోకపు జీవితము క్షయమయ్యేటువంటి జీవితం. క్షయం కానటువంటిది ఒక మెటల్ చెప్పండి. ఈ భూలోకంలో ఉండే మెటల్స్లో క్షయం అవ్వని మెటల్ తెలీదా? గోల్డ్, బంగారం. బంగారం క్షయం అవ్వదు కాబట్టి దానికి విలువ ఎక్కువ. ఇనుము కొన్ని రోజులకు తుప్పు పట్టింది. ఇంకా ఈ భూలోకంలో ఉండేటువంటి మెటల్స్లో ఏవైనా కొంతకాలానికి అవి క్షయమైపోతాయి కానీ క్షయమవుతాయి కానీ బంగారం క్షయం అవ్వదు. కాబట్టి ప్రియులరా, నేను ఈరోజు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ భూలోకంలో మనిషి యొక్క జీవితము క్షయమైపోయేటువంటి జీవితం. క్షయమైపోద్ది. బాగుంటాడు, ఆరోగ్యంగా అందంగా బాగా కనిపిస్తారు. షుగర్ రాగానే శరీరం అంతా ఏమైపోద్ది? మారిపోద్ది. కాబట్టి ప్రియులరా, ఈ భూలోకంలో మనిషి యొక్క జీవితాన్ని మనం ప్రశ్నించుకుంటా ఉంటే మనిషి యొక్క జీవితం ఏంటి? క్షయమైపోయేటువంటిది. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. ఘనహీనమైనది, మహిమ గలది. రెండు తేడాలు మీరు గమనించాల. శరీరం ఎలాంటిది చెప్పండి? ఘనహీనమైనది. కానీ అదేమవుతుంది చెప్పండి? అది మహిమ గలదిగా లేపబడుతుంది. తర్వాత బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. బలహీనమైనది, బలమైనది. తర్వాత 44వ వచనం, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఏంటిది చెప్పండి? ప్రకృతి సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ప్రకృతి సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. 2 తేడాలు మీరు గమనిస్తూ ఉన్నారు ఈరోజు. ఆ తర్వాత ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. మనం ప్రకృతి సంబంధమైన శరీరంతో ఉన్నాం. ఈ శరీరం ఇప్పుడు మనం ఉన్నామే, శరీరంతో కూర్చొని ఉన్నాం కదా. ఈ శరీరం ఏంటి? ప్రకృతి సంబంధమైనది. తల్లి కడుపులో నుంచి మనం వచ్చాం, ప్రకృతి సంబంధమైన వాళ్ళం. అయితే నేను చెప్తున్నటువంటిది ఏంటి? ఆత్మ సంబంధమైనది. ప్రకృతి సంబంధమైనది నిజంగా ఉంది అంటే ఆత్మ సంబంధమైనది కూడా ఉంది అని అర్థం. ఇందు మూలమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి. మన పితరుడు ఈ భూలోకంలో మనిషి జన్మించింది. దేవుడు మనిషిని తయారు చేశాడు. ఆ మనిషి పేరేం పేరంటే ఆదాం అనేటువంటి మొదటి వ్యక్తిని దేవుడు తయారు చేశాడు. దేంతో తయారు చేశాడు? మట్టితో తయారు చేశాడు. దేంతో తయారు చేశాడు? మట్టితో తయారు చేశాడు. కాబట్టి ఆ ఆదాం ఏమయ్యాడంటే జీవించేవాడు అయ్యాడనమాట. మొదటి ఆదాం ఏమయ్యాడు? జీవించు ప్రాణి.
మనందరం ఎవరని చెప్పండి? మనందరం ఎవరు? జీవించే ప్రాణులం. జీవిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? జీవిస్తున్నాం. మనకు ఒక రోజు ఏముంటుంది చెప్పండి? మనకు ఒక రోజు ఏముంది చెప్పండి? ఆ మాట మన నోట్లోంచి రాదు కదా, అది మనం మాట్లాడటానికి ఇష్టపడం. మరణం అనేది మన నోట్లోంచి రావడానికి మనం ఇష్టపడం అన్నమాట. మరణం అనేది మనం కోరుకోం. మరణం రావాలని అసలు ఎవరు కోరుకోరు. నిండు వృద్ధాప్యం కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ నేను ఇంకా 10 ఏళ్ళు బతకాలి అని అనుకుంటారు, కానీ నేను చావాలని ఎవరు కోరుకోరు. ప్రియులారా, ఇక్కడ గమనిస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, దేవుడు సృష్టించినటువంటి మనిషి ఎవరంటే జీవించేటువంటి వాడైతే, జీవించు ప్రాణి అయితే కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. కడపటి ఆత్మ అంటే ఎవరంటే, కడపటి మనిషి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నమాట. తర్వాత వచ్చినటువంటి కడపటి ఆదాము అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మట్టిలో నుంచి రాలేదండి. ఆయన మట్టిలో నుంచి రాలేదు. ఆయన మహిమ కలిగినటువంటి వానిగా పరిశుద్ధాత్మ శక్తి వలన మరియ గర్భము దాల్చింది. ఆయన జీవింపచేసేటువంటి వ్యక్తి. జీవించేటువంటి ప్రాణులు మనం ఎవరు అంటే జీవించే ప్రాణులు. అంటే మనకు కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుంది? కృషించిపోతాము, నశించిపోతాము, క్షయమైపోతాము, మరణిస్తాము. అది మన జీవితంలో ఉండేటువంటి భాగమే. కానీ జీవింపచేసేటువంటి వాడు అంటే అర్థం ఏంటంటే మరణం అనేటువంటిదే లేకుండా చేసేటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారని మనకి ఇక్కడ తెలియపరచబడతా ఉంది. ప్రియులారా, తర్వాత వచనం చూడండి. తర్వాత వచనం ఏంటంటే 47వ వచనం చూస్తా ఉన్నాం. 46వ వచనం, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదట ఏంటి? ప్రకృతి సంబంధమైనది. తర్వాత ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటిది. ఆ తర్వాత మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మొదటి మనుష్యుడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మొదటిలో ఉన్నాం. మొదటి మనుష్యులు అన్నమాట. మనందరం ఎవరని చెప్పండి? మొదటి మనుషులం. శరీరంతో ఉన్నాం. మన తల్లి గర్భంలో నుంచి వచ్చాం. ఇంకా మనం చెప్పాలంటే మన గురించి ఏం చెప్తామంటే మట్టిలో నుంచి తీయబడ్డాము. మళ్ళీ మనం ఎక్కడ కలుస్తామండి? మట్టిలోనే కలుస్తాం. ఇది మనిషి యొక్క ప్రాసెస్. ఇదనమాట మనిషి యొక్క జీవితంలో ఉండే ప్రాసెస్ ఇదనమాట. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆ మట్టిలో నుంచి తీయబడినటువంటి మనిషికి నిత్యత్వం అనేటువంటిది కూడా ఒకటి ఉంది. 48వ వచనంలో ఉన్న మంటి నుండి పుట్టిన వాడెట్టివాడో మంటి నుండి పుట్టిన వారు అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ మనకు కనిపిస్తుంది. ఏంటంటే మనం మట్టిలో నుంచి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము. మనం ఇప్పుడు ఏంటంటే మట్టిలో నుంచి తీయబడినటువంటి వాళ్ళం కదా, మట్టితోటి సమానమైనటువంటి వాళ్ళం కదా. అదే విధంగా మనం ఏం చేయాలా చెప్పండి? ఆత్మ సంబంధమైనటువంటి పోలికను ధరించుకోవాలి అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. 50వ వచనం, సహోదరులారా నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. అంటే మనిషిలా బ్రతికే ఉండి దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేడు. ఎందుకని? దేవుని యొక్క రాజ్యంలో మట్టికి సంబంధించిన ఈ భూలోకానికి సంబంధించిన ఏది అక్కడ పని చేయదు. అక్కడ ఉండటానికి అవకాశమే లేదు. తర్వాత చూడండి, క్షయత 51వ వచనం, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. కాబట్టి ఈ క్షయత అక్షయతగా మారలేదు. క్షయత అంటే క్షయమైపోయేటువంటి ఈ శరీరము అక్షయాన్ని పొందలేదు ఒక్క పరిస్థితి ద్వారా తప్పితే.
ఏంటి ఆ ఒక్క పరిస్థితి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ఒక మార్గం ద్వారా తప్పితే, ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి మార్గమే ఎందుకంటే అక్షయుడు ఆయన మాత్రమే గనుక. ఈ భూలోకంలో పుట్టిన ఏ మనిషి అయినా శరీర రూపి దాల్చినటువంటి వాడే. ఈ భూలోకంలో ఏ మనిషి అయినా, రాజు అయినా, మంత్రి అయినా, ఏ పెద్ద ధనవంతుడైనా, ఎవరైనప్పటికీ కూడా ఈ భూలోకం నుంచి వచ్చినటువంటి వాడు మళ్ళీ మట్టిలోకి వెళ్ళాల్సిందే. కానీ ఈ మట్టిలో నుంచి తీయబడినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ఈ మట్టితోటి సంబంధం లేనటువంటి వాడు. ఆయనకి ఈ మట్టికి సంబంధం లేదు. కాబట్టి ఆయన అక్షయుడు. అక్షయుడు ఏం చేశాడంటే క్షయతను ఆయన పొందుకున్నాడు. అక్షయుడు తప్పు లేనివాడు, పాపం లేనివాడు, క్షయమైపోయినటువంటి వాడు మనుషుల కోసం ఏం చేశాడంటే క్షయతను అంటే శరీరాన్ని ధరించి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన అక్షయుడే, కానీ ఆయన మన కోసం ఏం చేశాడు? క్షయమయ్యా. కలిసిపోకుండా ఉండటం కోసం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మనందరి యొక్క దోషాలన్నిటినీ ఆయన మీద వేసుకొని, మన క్షయమైపోయేటువంటి జీవితాలన్నిటినీ ఆయన వేసుకొని, ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. మన కొరకు ఆయన మరి ఏం చేయబడ్డాడు అంటే మన పాపాలన్నిటినీ, మన దోషాలన్నిటినీ, మన ప్రభువారిని చూసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనకి ఏం జరుగుతుంది అంటే ప్రభువారు సిలువలో వేలాడుతున్నటువంటి దృశ్యం, ఇదిగో సర్వలోకము కొరకు నేను వధించబడ్డాను, సర్వలోక పాపాలను నేను ఈ విధంగా మోస్తున్నాను, సర్వలోక పాపాలన్నీ నా మీద మోపబడ్డాయి. కాబట్టి నేను ఈరోజు ఏం చేస్తున్నాను? వీళ్ళందరి కోసం నేను చనిపోతున్నాను. అలా పరిశుద్ధుడైనటువంటి ప్రభు ఎప్పుడైతే మన కొరకు మరణించాడో, మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయో, మనం ఏమయ్యామంటే పవిత్రులమయ్యాము, నిర్దోషులమయ్యాము. ఆ విధంగా మనకేమొచ్చిందో తెలుసా? అక్షయత అనేది లభించింది. ఆ విధంగా మనకి ఏం లభించిందో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి మాటలు చూస్తే క్షయమైనది అనేటువంటి స్థితి నుంచి అక్షయత వచ్చింది. హీనమైనటువంటి స్థితి నుంచి మహిమ గలది అనేటువంటిది వచ్చింది మనకి. బలహీనమైనటువంటి మనకి బలం వచ్చింది. ప్రకృతి సంబంధులమైనటువంటి మనము ఆత్మ సంబంధులమయ్యాం. మొదటి ఆదాము నుంచి రెండవ ఆదామునకు మనము చేరి ఉన్నాం. ఆ తర్వాత భూ సంబంధమైనటువంటి ఈ మంటి శరీరము, మంటి మనిషి ఏమయ్యాడో తెలుసా? ఇప్పుడు పరలోకమునకు చెందినవాడు అయ్యాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నామంటే అఖిల్ని జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం. అఖిల్ మనకులాగే ఈ భూలోకంలో మనిషిగానే జన్మించాడు, మనకులాగే జీవించాడు. కాకపోతే మనకంటే ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. అఖిల్ దేవుని దగ్గరికి వెళ్ళాడని నేను రుజువుగా ఎలా చెప్పగలుగుతాను? అఖిల్ తప్పు చేయలేదా? అఖిల్ పాపం చేయలేదా? అఖిల్ ఎప్పుడు అబద్ధం ఆడలేదా? ఆడాడు, తప్పు చేశాడు. ఈ భూలోకంలో మనుషులందరూ తప్పు చేస్తారు, తప్పు చేయనివాడు ఎవ్వడూ లేడు. నేను తప్పు చేయలేదని చెప్తే అదే పెద్ద తప్పు. కాబట్టి తప్పు చేయని వాడు ఎవడు ఉండడు. అయితే అఖిల్ ఏం చేశాడంటే యేసుక్రీస్తుని విశ్వసించాడు. క్షయమైపోయేటువంటి జీవితంలో నుంచి ఏమయ్యాడు? అక్షయతను సంపాదించుకున్నాడు. క్షయమైపోయేటువంటి లోకంలో నుంచి అక్షయతను అఖిల్ పొందుకున్నాడు. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అఖిల్ గురించి అంటే ధైర్యంగా అఖిల్ దేవుని సన్నిధిలో ఉన్నాడు. అఖిల్ ప్రభువుని విశ్వసించాడు, బాప్తిసం పొందాడు, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాడు కనుక అఖిల్ ఏం చెప్పండి? అఖిల్ ఏమయ్యాడంటే అక్షయతను సంతరించుకున్నాడు. యేసుక్రీస్తుని ఇంకా ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరించలేదో వాళ్ళు ఎక్కడున్నారంటే క్షయతలోనే ఉన్నారు. ఒక్క మాట చూద్దాం, చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. అఖిల్ ఏమయ్యాడంటే మరణంలో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇంకా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అంటే అక్కడ కింద రాశాడు చూడండి. ఏమన్నాడంటే ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు అంటే ఎవరో తెలుసా? క్రీస్తుని అంగీకరించినటువంటి వాడు, క్రీస్తుని నమ్ముకోనటువంటి వాడు, ఆ శరీర క్రియల్లో ఉన్నటువంటి వాడు, క్షయతలో ఉన్నటువంటి వాడు, మరి ఆ హీనమైన స్థితిలో ఉన్నవాడు, బలహీనుడైనటువంటి వాడు, ప్రకృతి సంబంధమైనటువంటి వాడు ఇంకా ఎక్కడున్నాడంటే మరణమందు నిలిచి ఉన్నాడు. వానిలో క్రీస్తు ప్రేమ లేదు. క్రీస్తు ప్రేమ పొందుకున్నటువంటి వాడు మరణంలో నుండి దేంట్లోకి దాటుతాడండి? జీవంలోనికి దాటి ఉన్నాడు. ప్రియులరా, ఆ జీవంలోనికి దాటిన వానికి ఏం జరుగుతుందో తెలుసా? 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి, 4వ వచనం చూడండి. చివరి మాట, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనంలో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పగా వింటిని. మొదటి సంగతులు ఏమైనా గతించిపోయినాయి. మొదటి సంగతులు అంటే ఏంటో తెలుసా? ఈ భూలోకపు సంగతులు. మొదటి సంగతులు అంటే ఏంటి? ఈ భూలోకపు సంగతులు. అఖిల్ జీవితంలో మొదటి సంగతులు అన్నీ గడిచిపోయినాయి, ఇంకా ఇవి లేవు. మొదటి సంగతులు ఎప్పుడు అఖిల్ జీవితంలోనికి రావు. ఇప్పుడు అఖిల్ పరిస్థితి ఎలా ఉందంటే ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కన్నుల బాష్ప బిందువు లేవు, ఇంకా ఏడుపు లేదు, రోగం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. ఒక గొప్ప సంతోషకరమైనటువంటి జీవితం, దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆయనను చూసేటువంటి జీవితం. క్రైస్తవులుగా ఉండాలని ఎందుకు కోరుకుంటారంటే ఇందుకే. క్రైస్తవుడిగా జీవించడం వల్ల వచ్చిన లాభం ఏంటి అంటే పరలోక భాగ్యం. ఏంటిదమ్మా? ఏంటి చెప్పండి? పరలోక భాగ్యం. ఇదే పరలోక భాగ్యం. అది మనకంటే ముందుగా మన ప్రియుడు అఖిల్ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. మనం కూడా ఆయా సమయాల్లో ఆయా విధాలుగా మరణం ఎలా సంభవించిందో తెలియదు, కానీ ఏ విధం చేతనైనా ప్రేమ యందు నిలిచి ఉంటే వాళ్ళు మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నారని తెలుసుకుంటా ఉన్నాం. కనుక ప్రియులరా, ఈ యొక్క ఉదయకాలం మందు ఇక్కడ చేరి వచ్చినటువంటి మీలో ఇంకా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు అఖిల్ జీవితాన్ని ఆలోచించండి. అఖిల్ తన యొక్క జీవితంలో ఒక మంచి స్టెప్, ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. మీలో ఇంకా ఎవరైనా క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఇంతకంటే మంచి గొప్ప అవకాశం ఇంకోటి లేనే లేదు. ప్రభువా, నా పాపాలు క్షమించండి. ఈ భూలోకపు జీవితాన్ని నేను ప్రశ్నించుకుంటున్నాను. ఈ భూలోకపు జీవితం క్షయమైనది, ఎక్కువ కాలం ఉండదు. కానీ నీ ద్వారా నేను రక్షింపబడితే క్రీస్తు ప్రభువారు మా కొరకు శిలువలో కాచినటువంటి రక్తం వలన, మా కొరకు ప్రాణం పెట్టినందువలన నేను రక్షింపబడ్డానని తీర్మానించుకుంటున్నాను అని ఎవరైతే వారి హృదయంలో నిశ్చయించుకుంటారో వాళ్ళు రక్షింపబడతారు. అఖిల్లాగే వాళ్ళు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటారని ఈ వాక్యం ద్వారా మీతోటి తెలియజేస్తా ఉన్నాను. దేవుడి యొక్క మాటలు మన యొక్క వినికిల్లో ఆశీర్వదించి దీవించునుగాక. ఈ సమయంలో మరి మనము సమయం పాస్టర్ గారికి ఇద్దాము. పాస్టర్ గారు 2 ప్రత్యేకమైన పాటలు పాడి వారి యొక్క వాక్యాన్ని కూడా మనతోటి వినిపిస్తారు. కనుక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న వెంటనే మరి పాస్టర్ గారికి సమయం ఇద్దాం. జాన్ బాబు అంకుల్ వచ్చి ప్రార్థన చేస్తారు.
మమ్మల్ని విడిగా కృపగా దేవా ప్రభా మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ప్రభు తండ్రి క్షేమంగా స్థుతి స్తోత్రం తండ్రి ఏ విధంగా ఆటంకం లేకుండా ప్రభా తండ్రి నడిపించిన కాబట్టి స్థుతి స్తోత్రం చేసుకుంటున్నాం ప్రభా ఇప్పుడు వాక్యాన్ని ప్రభు జీవితం ప్రార్థిస్తున్నాం తండ్రి మా పిల్లలు ఆడబడి తండ్రి ప్రభా అది నడుపుడు సహాయం చేసి ప్రార్థిస్తుంది స్థుతి స్తోత్రం తండ్రి ప్రభా తండ్రి ఈ పిల్లలు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా ప్రభాతాన్ని ఈ పాస్టర్ ఉన్నాడని చెప్తుంది నమ్ముతున్నాం ప్రభా వీటిని మేము జ్ఞాపకం చేసుకున్నారు ప్రభాతాన్ని స్తోత్రం తండ్రి ఈ సమయంలో ప్రభాతాన్ని వీటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభాతాన్ని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభాతాన్ని మాకు సమయం స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభాతాన్ని ఇవాళ నాకు నిమ్మని ప్రార్థిస్తున్నాం సహాయాన్ని మాట్లాడుతుండగా ప్రభాతాన్ని వినగ చెవి దైవం మాత్రం మాకు తండ్రి మీరు దయచేసి ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభావం ఇంకా తండ్రి ఇలాంటి దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని బట్టి మరి మనం బలపడాలి. మరి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ధైర్యంగా ఉండాలి. దేవుడు తన యొక్క గ్రంథాన్ని, తన వాగ్దానాలను మనకిచ్చాడు. మరి ఆయన మాటలు నిజమైనవి, ఆయన మాటలు గొప్పవి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మాటలను మనలను ఆదరించేటటువంటి మాటలై ఉన్నవి. శ్రమలయందును అతిశయపడుదము, ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎలా అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చునైతే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకొన పాపులమై ఉండగానే క్రీస్తు మనకు తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. హల్లెలూయా, స్తోత్రం. అలాగే 10-11 కూడా చదువుదాం. ఎలా అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుడి మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట వలన మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. అలాగే మరి 8వ అధ్యాయం 18 నుంచి మనం చూద్దాం. ఇదే రోమపత్రిక 8:18 నుంచి. మల్లెడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎలా అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడేను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. ఎలా అనగా మన ఉండొచ్చు, మనకు దుఃఖం ఉంది, వేదన ఉంది, కానీ ఇదే కాదు, ఇదే మనకు విషయం అంతా అయిపోకూడదు. జీవితాన్ని అంతటి ఇదే ఆక్రమించకూడదు. మనం మహిమ కొరకు ఎదురు చూస్తున్నవారు. ఇదిగో మరి నిరీక్షణ, దేహ విమోచన కొరకు ఈ దేహాన్ని విడిచి నాకు చెప్పాడు సోదరుడు, మహిమ దేహాన్ని ధరించుకునేవారు ప్రభు యొక్క శాశ్వత జీవితంలోనికి వెళ్ళేవారు. ఈ మధ్య దినాల్లో నాకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఏమిటంటే, జీవితం ఏముందా నాకు ఇప్పుడు అనిపించలా. ఈ సంవత్సరంలో ఈ మధ్య దినాలు అనేక సార్లు అనిపిస్తుంది, సగం జీవితం అయిపోయింది కదరా. అది బాల్యం నుంచి ఇప్పటి వరకు 40+. అది చాలా హుషారుతో కూడింది. మిగతా సెకండ్ హాఫ్ అది ఉంటుందో ఉండదో గ్యారెంటీ లేదు. ఒకవేళ ఉన్నా కూడా అది చాలా స్లోగా ఉంటుంది. ఇంక జీవితం ఏముందిరా అని నాకు ఎన్నోసార్లు అనిపిస్తుంది. కావచ్చు మనకంటే శ్రేష్ఠులైన వాళ్ళు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. సంవత్సరం ఎలిజబెత్ రాణి, ఆమె వెస్ట్ మినిస్టర్స్ చర్చిలో పాతి పెట్టడం మనం చూసాం. ఇంగ్లాండ్ దేశం రాణి, మహోన్నతమైన ఘనత. ఆమె యొక్క అభిషేకం మనం చూడొచ్చు యూట్యూబ్లో. ఎలాగా ఆమె
కోరినేషన్ అంటారు, ఆమెకు కిరీట ధారణ. రాణి అయినంతసేపు కాలేదు, జీవితం అయిపోయింది, తీసుకెళ్ళి అతి శ్రేష్ఠులైన వారు ఈ భూమిని వదిలేశారు. అతి శ్రేష్ఠులు, మనకంటే అన్ని విషయాల్లో బహుశ్రేష్ఠులైన వారు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ క్రైస్తవులమైనటువంటి మనం అలాంటి వారు కాదు. మనం మహిమ పొందుట కొరకైన గోల్ మన ఎదురు చూపండి, దేహ విమోచన కొరకు కనిపెట్టుకున్న వారు, అందులో మూలుగుచున్న వారు అంటారు. అంతేకాదు ఆ యొక్క ప్రభు యొక్క నిత్య జీవాన్ని పొందే వరకు ఓపికతో దాని కొరకు కనిపెట్టుకోవాల్సిన వారు. చేత దేవుని పిల్లలారా, మన నిరీక్షణ అది. మరి నేను ఆ యొక్క నిరీక్షణలో మిమ్మల్ని అందరినీ బలపరచాలని ప్రార్థిస్తున్నాను. మరి అనురాధ సిస్టర్ గారి కొరకు, మోషే గారి కొరకు, యక్షయం అందరి కొరకు కూడా, ఫ్యామిలీ కొరకు ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటున్నాం. ప్రభు తగిన ఆదరణతో మిమ్మల్ని తప్పకుండా దర్శిస్తాడు. మరొక్క మాట మనం చూస్తాం యోబు గ్రంథంలో. ఏమంటాడు యోబు గారు? ఆయన 10 మంది సంతానం ఏమైపోయిందంట ఒక రోజున. మరి ఆ శోధనలు వచ్చినాయి, ఆయనకి చాలా పెద్ద శోధనలు వచ్చినాయి. ఆ 10 మంది పిల్లలు ఒకరోజు చనిపోతే ఆయనంట మరి లేచి, మరి నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే అక్కడికి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. మరి ఆయన నామానికి మహిమ కింద ఉంటుంది. మరి యోబు ఏ మాట ద్వారా కూడా దేవునికి విరోధంగా పాపం చేయడు. మరి ఆయన అంటాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదాను, నేను మరలా ఆయనను చూస్తా. ఇదిగో నా శరీరం ఇలాగూ చీకిపోయినా సరే, ఆయన నన్ను చంపినా సరే నేను ఆయనను నిరీక్షిస్తాను అంటాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనకు ముందుగా నడిచిన పితరుల యొక్క అనుభవాలు. దేవుని పిల్లలారా, ఈ దేహ సంబంధమైన దుఃఖానికి మనం అవకాశం ఇచ్చేది ఉంటుంది. ప్రభు వాక్యాన్ని బట్టి మనం బలపడితే అది తగ్గిపోతుంది. కనుక మన నిరీక్షణ మనం చూద్దాం. మరి దేవుల్లో మనం ప్రార్థన చేస్తూ ప్రభు సహవాసంలో, ప్రభు సన్నిధిలో మనం ఉంటూ ముందుకు వెళ్ళాలి. అలాంటి కృపా దేవుడు మనకు సమృద్ధిగా దయచేయుగాక. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. మరొకసారి నన్ను ఆహ్వానించినటువంటి సిస్టర్ అనురాధ సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆదరిస్తాను. మరి విజయవాడ నుంచి ఫోన్ చేయగలి మరి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా తీసుకుంటున్నాను. చేస్తాను. పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసి ఆశీర్వాదాలు తీసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియ సహోదరులు మోషే గారు, అనురాధ సిస్టర్ గారు, వారిని ప్రేమించి ఇచ్చినటువంటి గర్భఫలం, వారి కుమారులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారి సంతానాన్ని ఆశీర్వదించిన దాన్ని బట్టి మీకు మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఇదిగో మరి కల్వరి చర్చిలో ఆత్మీయ బిడ్డలుగా వారిని ఏర్పరచుకొని, ఇదిగో మరి అనేక సంవత్సరాలుగా మీ దాసులు సుధాకర్ అంకుల్ గారి వారి నాయకత్వం నడిపిస్తూ వచ్చిన దేవుడు, మా ప్రభువా వారి కలిగిన దుఃఖం, మా ప్రభువా మరి కుమారుడు అఖిల్ విషయంలో ఏర్పడినటువంటి పరిస్థితులు మీరు ఎరిగిన దేవుడు. మా ప్రభువా ఏ విషయం కూడా మేము మిమ్మల్ని ప్రశ్నించలేము, మాకు తెలియదు. మీకు స్తోత్రం. మీ చిత్తానుసారంగా మీరు అనుమతించారని మిమ్మల్ని మరొకసారి స్తుతిస్తున్నాం. ఇదిగో మీ దాసుని గృహాన్ని ఆదరించండి. కుమారుని విషయమైన గొప్ప ఆదరణ కలిగినాయి మోషే గారిని, అలాగే అనురాధ సిస్టర్ గారిని, అలాగే మరి అఖిల్ సోదరులు కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నారు. గొప్ప ఆదరణ, మెండైన ఆదరణ మీరు కలిగించు. మరి మొదటి సమయాల గ్రంథంలో హన్నా మరి ఆ రోజు నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానింది అని వ్రాయబడి, ఆ విధంగా వారిలో ఆ దుఃఖాన్ని తీసివేసి, మా ప్రభువా నీవే ఒక అద్భుతాన్ని జరిగించండి. మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ కుమారుడు యొక్క ఎడబాటు ఏ ఆశీర్వాదము కొరకో, ఏ ఆదరణ కొరకో, ఏ మంచి కొరకో మాకు తెలియదు. నువ్వు మంచి దేవుడు, అన్ని సమయాల్లో నీవు మంచి దేవుడు.
ఆ గొప్ప దేవ, నీవు చేయనదంతా మంచి. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కనపరుస్తున్నాం. మీ గొప్ప ఆదరణ, కృపా, కనికిరాలు మరి అఖిల విషయంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ, కుటుంబాన్ని ప్రత్యేకంగా మీ కృపకు అప్పగిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ అఖిల విషయంలో దుఃఖంతో ఉన్నటువంటి కుటుంబానికి, బంధుమిత్రులకు, ఆత్మీయులకు, చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్. May the Lord God bless you all. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది. నా ప్రాణమా నాలోని సర్వమా యేసయ్యా నా ప్రాణమా ఆత్మీయమైన యాత్రలోనా